యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సౌందర్యలహరి క్రితం శ్లోకంలో అమ్మవారి వక్షస్సును గురించి తెలియజేసిన శంకరులు ప్రస్తుత శ్లోకంలో జగన్మాత యొక్క నాభి ప్రదేశమును అందుండి పైకి ప్రాకిన నోగారును వర్ణించి చెప్తున్నారు. హరక్రోధజ్వాలావళిభిః అవలీఢేన వపుషా గభీరేతే నాభీసరసి కృతసంగో మనసిజః సముత్తస్థౌ తస్మాత్ అచలతనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జనని రోమావళి ఇతి. పదవిభాగం. హరక్రోధజ్వాలావళిభిః అవలీఢేన వపుషా గభీరేతే నాభీ సరసి కృతసంగః మనసిజః సముత్తస్థౌ తస్మాత్ అచలతనయే ధూమలతికా జనః తాం జానీతే తవ జనని రోమావళి ఇతి. అమ్మా పార్వతి, పరమేశ్వరుని క్రోధాగ్నిజ్వాలలు మన్మథుని శరీరమును ఆవరించినప్పుడు, చుట్టుముట్టినప్పుడు నీ యొక్క నాభి అనే సరస్సులో మునిగి తనను తాను రక్షించుకున్నాడు. అలా కాలిన మన్మథుని శరీరము ఆ సరస్సులో మునగడం వల్ల చల్లారింది. చల్లారినప్పుడు వచ్చిన సన్నని పొగ ఒక తీగ వలె నీ నాభి నుండి పైకి ప్రాకినట్లు తోచింది. ఆ పొగతీగని నూగారు అని లోకం భావిస్తోంది. వివరణ. హరక్రోధజ్వాలావళిభిః అవలీఢేన వపుషా. దక్షయజ్ఞం తరువాత శివుడు తపస్సుకు వెళ్ళిపోతాడు. ఆ సమయంలో తారకాసురుడు విజృంభిస్తాడు. దేవతలందరినీ బాధిస్తుంటాడు. తారకాసురుడు వధించబడాలి. సృష్టి కార్యక్రమం సాగాలి. అందుకు మార్గం శివపార్వతుల కళ్యాణం జరగాలి. కుమారుడు జన్మించాలి. ఆ ప్రయత్నంలో భాగంగా తపస్సమాధిలో ఉన్న పరమశివుని దృష్టి అమ్మవారి వైపు మరల్చేందుకై దేవతలందరూ మన్మథుడి సహాయం కోరతారు. అందుకు అనుగుణంగా శివుని తపస్సును భంగమునరించి దృష్టిని పార్వతి వైపు మరలించ ప్రయత్నించాడు మన్మథుడు. శివుడంతటి వానిలో కూడా తన శరపరంపరలచే కామవికారాన్ని కలిగించగలను అనుకున్న మన్మథునిలో అహంకారం పొడసూపింది. అది గ్రహించిన శివుని మూడో కంటి నుండి క్రోధాగ్ని జ్వాలలు వెలువడ్డాయి. ఆ అగ్నికీలలు మన్మథుని శరీరాన్ని ఆవరించాయి. గభీరేతే నాభీ సరసికృత సంగో మనసిజః. శివుని నేత్రాగ్ని జ్వాలల చేత దహించబడ్డ మన్మథుడు తిరిగి ఏ విధంగా ప్రాణం పోసుకున్నాడో వివరిస్తున్నారు శంకరాచార్యుల వారు. మన్మథుడు అమ్మవారి నాభియందు ప్రవేశించి శివుని ఆగ్రహజ్వాలల నుండి చల్లటి ఉపశమనం పొందాడు. గర్భంలోని పిండం మావితో చుట్టబడి ఎలా రక్షణ పొందుతుందో ఆ విధంగా అమ్మవారు నాభిలో ప్రవేశించిన మన్మథుణ్ణి రక్షించి బ్రతికించింది. ఇదే అమ్మవారి కందర్ప విద్య. మన్మథుణ్ణి తిరిగి జీవించేలా చేసింది. ఆ విధంగా మన్మథుడు అమ్మవారి ఉపాసకుడయ్యాడు. అమ్మవారు మన్మథుని జనని అయ్యింది. సృష్టి కార్యక్రమం జరగాలి. అందుకు అంతరాయం ఉండకూడదు. కనుక విశ్వాన్ని మోహానికి గురిచేసి జీవుల ఉత్పత్తికి కారణమయ్యే బాధ్యత స్మరణకు అప్పగించబడింది. ఈ సందర్భంలో శంకరులు అమ్మవారు ఎలా కుమారగణనాథులకు మాతృప్రేమను అందించిందో, ఎలా ద్రవిడ శిశువునకు స్తన్యమిచ్చి తల్లిగా పిలువబడిందో చెప్పి ఇప్పుడు అమ్మవారు శివుని క్రోధాగ్ని నుండి మన్మథుణ్ణి కాపాడింది కనుక అమ్మ మన్మథుని జనని అని పిలువబడింది అని తెలియజేస్తున్నారు. అంతేకాదు, అమ్మ తన భక్తులను కంటికి రెప్పవలే కాపాడుతూ లోకమంతటికీ జననిగా మాతృమూర్తిగా భాసిల్లింది. మనసిజ అంటే మనస్సులో జన్మించినవాడు. మన్మథుడు తన్ను ఆవరించిన మంటల నుండి తప్పించుకునే ప్రయత్నంలో గంభీరమైన లోతైన సరస్సు వలె ఉన్న అమ్మ నాభియందు మునిగాడు. కృతసంగుడయ్యాడు. ఆ సరస్సునందు కలిసిపోయాడు. అమ్మవారి నాభి మణిపూరక స్థానం జలతత్వంతో కూడుకుని ఉంది. ఆ కారణంగా మన్మథుడు అట్టి సరస్సునందు మునిగాడని భావించబడింది. హరుని క్రోధాగ్ని నుండి కేవలం అమ్మ మాత్రమే రక్షింపగలదు. వేరెవ్వరి వల్ల అది సాధ్యం కాదు అని ఈ శ్లోకమునందు చెప్పబడింది. సముత్తస్థౌ తస్మాత్ అచలతనయే ధూమలతిక.
అచలతనయే అని అమ్మను సంబోధిస్తున్నారు. అచలతనయ అని లలితా సహస్రంలో కూడా అమ్మవారిని సంబోధించడం జరిగింది. అచలతనయ అనగా పర్వతరాజపుత్రి పార్వతి. అమ్మవారి స్వభావం కరుణ, గుండెల నిండా ఆర్ద్రత నిండి ఉన్నది, కదిలిస్తే కదులుతుంది. మన్మథుడు దహించుకుపోతున్న శరీరంతో అమ్మవారి నాభి అనే సరస్సునందు తన రక్షణ కోసమై మునిగాడు. నీటికి వేడి తగలగానే ఆవిరి పుడుతుంది, అది సహజం. అలాగే అమ్మ నాభి నుండి ఒక సన్నని పొగతీగ పైకి ప్రాకింది. జన తాం జానీతే తవ జనని రోమావళి ఇతి. ఆ పొగతీగను చూచిన జనం అది రోమావళి అని తలచిందట. నాభి నుండి నూగారు హృదయం వరకు సన్నగా వ్యాపించిన పొగచాల్లా ఉన్నదని లోకం భ్రాంతి చెందిందని చెప్తున్నారు. కవితా సాంప్రదాయాన్ని అనుసరించి అమ్మవారి నాభిపైన ప్రాకిన రోమలతను పొగతీగతో పోల్చారు. అవయవముల యొక్క భాగములను ప్రకృతితో పోల్చడం అనేది కవిత్వంలోని సంప్రదాయం. రెండవది ఆధ్యాత్మిక భావన. మన్మథుడు ఆ అగ్నికీలల నుండి తప్పించుకునే ప్రయత్నంలో కృతసంగ అమ్మవారి నాభి అనే సరస్సునందు మునిగాడు. తండ్రి కోపంగా ఉంటే పిల్లవాడు తల్లి దగ్గరికి చేరినట్లు మన్మథుడు రక్షణ కోసమై అమ్మ దగ్గర చేరాడు. శివుని నేత్రము నుండి ఎగిసిన అగ్ని అమ్మవారి నాభి అందుల సరస్సులో ఉన్న నీటితో చల్లార్చబడింది. అగ్ని నీటితో తడపబడగానే ఆవిరి పుట్టింది. ఆ ఆవిరి సన్నని పొగవలే పైకి ఎగిసింది. ఆ ఆవిరి ధూమలతిక అనగా సన్నని పొగతీగలాగా పైకి ప్రాకింది. పొగతీగల అమ్మవారి నూగారు ఉందని చెప్పి ఆ పొగతీగ అక్కడకు ఎందుకు వచ్చిందో చెప్పడంలో అద్భుతమైన ఊహను శంకరులు చేశారు. అమ్మవారు మన్మథునకు శరణాగతి ఇవ్వడమే కాకుండా శివుని నేత్రాగ్ని చల్లార్చి దాని నుండి వెలువడిన ఆవిరిని తన శరీరంలో ఇముడ్చుకుంది. ఆ విధంగా అమ్మవారు తన శరీర అందాన్ని ఇనుబడింపజేసుకుంది. అటువంటి అందమైన శరీర పొందిక నాట్యశాస్త్రంలో చెప్పబడింది అంటున్నారు. ఆ రోమావళి అన్నది ఎవరికి కనపడింది అంటే జన అన్నారు. జన అంటే జనసామాన్యం అని కాదు. అమ్మవారు పతివ్రతానాం అగ్రగణ్య. ప్రస్తుత అర్థంలో జన అంటే పరమశివుడు తప్ప మరెవ్వరో కాదు. మన్మథుడు ప్రయోగించిన బాణముల చేత శివుని ధ్యాస పార్వతీదేవి వైపు మళ్ళింది. పార్వతీదేవి గుణ సౌందర్యం జితేంద్రియుడైన శివుని మనస్సును మరల్పగలిగింది. ఈ శ్లోకంలో అమ్మవారిని జనని అని సంబోధిస్తున్నారు. అమ్మవారు మన్మథునకు శరణు ప్రసాదించి భస్మంగా మారిన మన్మథుని తిరిగి బ్రతికించింది. ఆ విధంగా అమ్మవారు జనని అయ్యింది. మన్మథుడు శివుని తపస్సును భంగమునర్చిన దయతో మన్మథునికి తిరిగి ప్రాణాలు పోసింది. మన్మథునకు రక్షణ కల్పించింది. అంబాస్తవంలో ఈ విషయం చెప్పబడింది. శివుడు తన కంటి మంటలతో మన్మథుని దగ్ధం చేశాడు. మన్మథుడు వచ్చి అమ్మను రక్ష కోరాడు. అమ్మ దయదల్చి మన్మథునకు జీవం ప్రసాదించింది. అయితే అది చూచిన శివుడు క్రోధాగ్నిని వెలిగ్రెక్కినందుకు ఇబ్బంది పడి తన లలాట్ నేత్రాన్ని ముకుళీకృతం అనగా సగం మాత్రమే తెరిచి ఉంచాడు. అర్ధనిమీలిత నేత్రుడయ్యాడు. ఈ శ్లోకానికి యంత్రం వలయీకృత అష్టదళ పద్మం, క్లీం బీజంతో కూడిన కర్ణికా సహితం. శ్లోకపారాయణ వలన సకల జనవశ్యం కాగలదని చెప్పబడుతోంది. ఇప్పుడు 77వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ శ్లోకంలో కూడా శంకరులు భగవతి యొక్క నూగారునే వర్ణిస్తున్నారు. యతేతత్కాళిందీ తనుతరతరంగాకృతి శివే కృసే మధ్యే కించిజ్జనని తవ యద్భాతి సుధియా విమర్దాత్ అన్యోన్యం కుచకలసయోః అంతరగతం తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీ. పద విభాగం. యత్యేతత్కాళిందీ తనుతరతరంగాకృతి శివే కృసే మధ్యే కించిజ్జనని తవ యద్భాతి సుధియాం విమర్దాత్ అన్యోన్యం కుచకలసయోః అంతరగతం తనూభూతం వ్యోమ ప్రవిశత్ ఇవ నాభిం కుహరిణీం. జగన్మాత మంగళస్వరూపిణి శివే, నీ హృదయము నుండి కృశించిన కటి ప్రదేశమునందున్న నాభి వరకు
పైనుండి క్రిందికి కాళింది యొక్క మిక్కిలి సూక్ష్మమైన అలవలే ఏ రోమలత ప్రకాశిస్తోందో అది జ్ఞానులకు అనగా పరమేశ్వరునకు కాళింది తరంగం వలె కనబడుతోంది తల్లి అంటున్నారు శంకర భగవత్పాదులు. నీ కలశముల వంటి కుచములు పరస్పరము వరుసుకొని వాటి మధ్య ఉండే ఆకాశము ఆ ఒరిపిడికి ఆగలేక సన్నగా క్రిందికి నాభి వరకు లక్కజారినట్లు కనబడుతోంది తల్లి. వివరణ: జగన్మాత యొక్క నాభి ప్రదేశమును చెప్తూ అందుండి పైకి ప్రాకిన నూగారును సన్నని పొగతీగ వలె ఉన్నదని క్రితం శ్లోకమందు వర్ణించిన శంకర్లు ప్రస్తుత శ్లోకంలో అట్టి రోమలతను క్రిందికి జారిన నల్లని ఆకాశం వలె ఉన్నదని, అది క్రిందికి దిగిన సన్నని యమునా నది తరంగమని, అది జ్ఞాని అయిన పరమశివుని ఊహకు మాత్రమే కనిపిస్తుందన్న భావనను వ్యక్తం చేస్తున్నారు శంకరులు. యదేతత్కాలింది తనుతర తరంగాకృతి శివే. శివుని ఇల్లాలైన పార్వతి అని అమ్మవారిని సంబోధిస్తున్నారు. అమ్మవారి నూగారు అను రోమలత కాళింది తనుతర తరంగాకృతితో ఉన్నదని తెలియజేస్తున్నారు. యమునా నదిని కాళింది అంటారు. యమున నల్లగా ఉంటుంది. యమునా నది తరంగం వలె ఆమె నూగారు ఉన్నదట. యమున అమ్మ హృదయం మధ్య నుండి నాభి వరకు సూక్ష్మమైన తరంగాకృతితో ఉన్నదని భావన. కృషే మధ్యే కించిత్ జనని తవ యద్భాతి సుధియాం. జనని అయిన అమ్మవారి యొక్క నడుమ భాగం కృషే సన్నగా ఉంది. అమ్మవారి హృదయమునకు నాభికి గల మధ్యమునందు ఏర్పడిన రోమావళి సన్నని యమునా తరంగము వలె ఉండి అది సుధీయాం జ్ఞానులకు మాత్రమే కనబడుతోంది. ఇక్కడ జ్ఞాని అనగా పరమశివుడే. ఇతరులకు అది కనపడదు. అది అమ్మవారి పతివ్రతా లక్షణం. విమద్దాత్మన్యోన్యం కుచకలశయో అంతరగతం తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీం. కుహరిణీం అమ్మవారి నాభిస్థలం లోతుగా గుహవలే ఉన్నదట. అమ్మవారి కలశములు వంటి కుచములు ఒకదానితో ఒకటి ఒరిపిడి చెంది వాటి మధ్య ఉండే ఆకాశం ఆ ఒరిపిడికి ఆగలేక సన్నగా క్రిందికి అమ్మవారి నాభిస్థానం వరకు దిగి లక్కజారినట్లు కిందికి జారి సన్నని నది వలె కనపడిందట. ఒరిపిడి చెందిన ఆకాశం సూక్ష్మమై హృదయం నుండి జారి అమ్మవారి నాభియందు ప్రవేశిస్తున్నదా అన్నట్లున్నదట. అలా ఏర్పడిన రోమావళిని నూగారుగా భావించి వర్ణిస్తున్నారు శంకరులు. నూగారు నీలవర్ణం, ఆకాశం కూడా అదే వర్ణం కనుక అమ్మవారి రోమరాజిని ఆకాశంతో పోల్చి చెప్తున్నారు. అమ్మవారి రోమరాజి యమునతో పోల్చబడింది. సూర్యుని పుత్రిక యమున. సూర్యమండలం ఆకాశతత్వం, హృదయం సూర్యమండలం కనుక సూర్యమండలం క్రిందికి దిగుతోంది అన్న భావం చెప్పారు. కుండలిలో ఇడా పింగళ సుషుమ్నా నాడులను గంగా యమునా సరస్వతులతో పోల్చి చెప్తారు. పింగళ నాడిని యమునగా వ్యవహరించడం జరుగుతోంది. అదీగాక పంచీకరణ సిద్ధాంతం ప్రకారం ఆకాశాత్వాయు వాయోరగ్ని అగ్నిరాప అభ్య పృథివీ అన్నట్లు ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి కలిగాయని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ క్రమంలో ఇక్కడ ఆకాశతత్వం నెమ్మదిగా అనాహతం నుండి మణిపూరానికి దిగిందని చెప్పబడింది. కనుక అమ్మవారి రోమావళి ఆకాశతత్వాన్ని తలపిస్తోందని వ్యాఖ్య. ఈ శ్లోకానికి యంత్రం అధోముఖ సమభుజ త్రికోణం క్లీం బీజంతో కూడుకున్నది. రాజవశ్యత శ్లోకపారాయణ ఫలంగా చెప్పబడుతోంది. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సౌందర్యలహరి.